కడప జిల్లా పౌరమామిళ్ల పట్టణంలోని ఎంపీటీసీ కల్వకూరి రమణ ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రంగసముద్రం ఎంపీటీసీ రమణ తిరిగి వైసీపీలోకి వెళ్తున్నాడనే పుకార్లను రమణ తీవ్రంగా ఖండించారు. తాను నిబద్ధతతో పనిచేస్తున్నానని పేర్కొన్నారు. తాను విద్యార్థి దశ నుండే విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందానని అన్నాడు. తను వైసీపీ పార్టీలో 10 ఏళ్లు కొనసాగాలని, తమ గ్రామ పరిస్థితి వలన స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలోకి చేరానని అన్నారు. తను ఎక్కడ పనిచేసినా కమిట్మెంట్తో పనిచేస్తామని, తనపై కొంతమంది పుకార్లను సృష్టిస్తున్నారని, వారికి తను చెప్పే జవాబు ఒకటే అన్నారు. తను ఎవరిని విమర్శించడం లేదని అన్నారు. లేనిపోని పుకార్లను పుట్టించి తన సహనాన్ని పరీక్షించవద్దని వారికి హితవు పలికారు. తాను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నానని, ఒక సైనికుడిలా క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ గెలుపుకు, అభ్యర్థి గెలుపుకు గట్టిగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సభాముఖంగా మీకు ఒకటే తెలియజేసిన వైసీపీ వాళ్ళకి ఏదున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఇలాంటి దుష్ప్రచారాలు, టీ షాపుల దగ్గర ఇలాంటి ఎటువంటి చేసినా కూడా రమణ గారు లొంగబోడు కూడా. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి మేము రితీష్ గారెడ్డి ఆధ్వర్యంలో కష్టపడి పార్టీని గెలిపించుకుంటామే తప్ప మీలాంటి అల్లరి ముఖాలకు మేము భయపడమని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, బద్వేల్ బాద్షా రితీష్ రెడ్డి గారు ముందు